పార్వతీపురం మాన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రం భద్రగిరి ప్రభుత్వ ఆసుపత్రిని కురపాం నియోజకవర్గ ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి సందర్శించారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు, మలేరియా, టైఫాయిడ్ వంటి వివిధ రకాల వ్యాధులతో జాయిన్ అయిన రోగులకు అందుతున్న సేవలు, సౌకర్యాలపై డాక్టర్లు రవి, త్రివేణి, రమ్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే 2020 సంవత్సరంలో శంకుస్థాపన చేసి 2022 జనవరిలో ప్రారంభం కావాల్సి ఉన్నా ఇంకా ప్రారంభానికి నోచుకొని 50 పడకల ఆసుపత్రిని సందర్శించి పలు లోపాలను గుర్తించి వాటిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఫోన్ చేసి హెచ్చరించారు. గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రం భద్రగిరిలో ప్రారంభానికి నోచుకొని 50 పడకల ఆసుపత్రిని సందర్శించి గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా నిర్మించబడి ఉన్న ఆసుపత్రి పనుల నాణ్యతను, పనితీరును పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి ఇలా జరగడానికి గల కారణాలను ఆరా తీశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆమె వెంట టీడీపీ సీనియర్ నాయకురాలు వెంపడపు భారతి మరియు పోలూరు శ్రీను, భూషణ్ రావు, మన్మథరావు పలువురు నాయకులు పాల్గొన్నారు. మొత్తం ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి కదా, కారిపోతుంది అసలు. ఎలా కూడా పేషెంట్లు పాపం ఎలా ఉంటున్నారో ఏమో కానీ అసలు ఏ మాత్రం కూడా అది కూడా బిల్డింగ్ ఎప్పుడో ఇస్తారో కొద్దిగా చెప్పండి సార్. చేయండి సార్, చేసి చేసి ఎప్పటికీ ఇవ్వగలరు, అంత ఇవ్వగలరు అని మీరు ఒకసారి చెప్పండి. బెడ్స్ సరిపోవడం లేదు. ఇక్కడ బాగా ఎక్కువ రిపీటెడ్గా కూడా వస్తుంది. ప్రజా అవసరానికి వినియోగించుకొని ప్రజా అవసరం లేదు. ఇది సరే ఓ మామా